హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం రొమాన్స్ గురించి మాట్లాడుకుందాం. మొహమాటం లేకుండా మరీ మాట్లాడుకుందాం. ఒకరోజు నాకు చిన్న వర్క్ ఉండడం వల్ల ర్యాపిడో బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక రైడర్ దాన్ని యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఒక 5 నిమిషాల్లో వచ్చేసాడు. నన్ను చూడగానే చిన్న స్మైల్ ఇచ్చాడు. పాపం చాలా గ్యాప్ వచ్చినట్టుంది రైడ్స్ రాక అనుకొని ఓటీపీ చెప్పి బైక్లో కూర్చున్నా. అలా మెయిన్ రోడ్లోకి ఎక్కగానే ఒకడు బైక్లో సడన్గా అడ్డొచ్చాడు. ఇతను వెంటనే బ్రేక్ వేసి నవ్వుతూ నువ్వు వెళ్ళు అన్నట్టు అతనికి సైగ చేశాడు. అతను మనోడికి ఫ్రెండ్ ఏమో అనుకుని నేనేం మాట్లాడకుండా ఉండిపోయా. కానీ ఇతన్ని చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్లా అనిపించాడు. అక్కడి నుంచి నేను ఇతన్ని మిర్రర్లో గమనించడం స్టార్ట్ చేశా. ఇక మొదట్లో స్లోగా స్టార్ట్ చేసిన రైడ్ కాస్త స్పీడ్ చేశాడు. ఇంతలో ఒక కార్కి ఆటోకి మధ్య అదే స్పీడ్లో ఒక కట్ కొట్టి చూసావా నా డ్రైవింగ్ స్కిల్ అన్నట్టు నవ్వుతూ అద్దంలో నా సైడ్ చూశాడు. నీ డ్రైవింగ్ స్కిల్కి ఇంప్రెస్ అవ్వడానికి నేనేం అమ్మాయిని కాదులే అనుకుని నేనేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నా. ఈ ఇన్సిడెంట్ తర్వాత నాకు అర్థమైంది అతను ప్రతి విషయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడని. నా రైడ్ బుక్ అయినా ఎంజాయ్ చేశాడు, నన్ను పికప్ చేసుకున్నా ఎంజాయ్ చేశాడు, వేరే వాడు అడ్డొచ్చినా ఎంజాయ్ చేశాడు, స్పీడ్లో వెళ్తున్నప్పుడు బైక్ను కంట్రోల్ చేసిన వాడి టెక్నిక్ను వాడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వీచే గాలిని, పీల్చే శ్వాసను, వెళ్ళే దారిని, అడ్డొచ్చిన స్పీడ్ బ్రేకర్ని, చివరికి అతన్ని ఆపిన ట్రాఫిక్ సిగ్నల్ని కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తాను చేస్తున్న పనిని ప్రేమిస్తున్నాడు. ఆ పనితోనే రొమాన్స్ చేస్తున్నాడు. ఆ రొమాంటిక్లో భాగమైన మమ్మల్ని వాడు ఆస్వాదిస్తున్నాడు. ఆ బైక్ దిగి ఇప్పటికి సుమారు 2 ఏళ్ళు అయింది. కానీ అతను ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసిన విషయాన్ని నా మైండ్లో నుంచి దించేయాలంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో నాకు తెలియట్లేదు. ఇక్కడ నువ్వు డైలీ కూలి పనికి వెళ్తున్నావా, కూరగాయలు అమ్ముతున్నావా, ఇంట్లో భర్తకు వండి పెడుతున్నావా, లేక ఆటో నడుపుతున్నావా, లేక నెల నెల శాలరీ వచ్చే జాబ్ చేస్తున్నావా అన్నది పాయింట్ కాదు. నువ్వు ఆ పనిని ఎంత ఇష్టంగా చేస్తున్నావు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఏ పని చేసినా పూర్తి సాటిస్ఫాక్షన్తో చేయరు. అది ఫ్రీగా చేసే పనైనా లేక జీతం వచ్చే పనైనా. నువ్వు ఒక్కసారి కమిట్ అయ్యి ఆ పని చేయాలి అనుకుంటే ఆ పని స్టార్ట్ చెయ్యి. ఆ పనితో రొమాన్స్ చెయ్యి. ఇక నువ్వు తప్ప ఆ పని ఇంకెవరూ చేయలేరు అన్నట్టుగా చెయ్యి. మళ్ళీ నీ తర్వాత అదే పని ఎవరైనా స్టార్ట్ చేయాలంటే భయపడేలా చెయ్యి. నీ మార్క్ ఒకటి అక్కడ క్రియేట్ చెయ్యి. నువ్వు లేని లోటు వాళ్ళు ఫీల్ అయ్యేలా చెయ్యి. ఇక్కడ నీకు ఒక విషయం చెబుతా. మన గ్యాంగ్లో ఎవరో ఒకరు మాత్రమే ఫొటోస్ బాగా తీస్తుంటారు. వాడు కాకుండా వేరే వాళ్ళు ఫొటోస్ తీసినా మనకు పెద్దగా నచ్చదు. ఎందుకో తెలుసా? వాడు ఆ క్షణం మనల్ని అందంగా చూపించాలి అనుకుంటాడు. ఆ క్షణం మనల్ని వాడు ప్రేమిస్తాడు. మనలో ఉన్న బ్యూటీని బ్యూటిఫుల్ లొకేషన్తో కలిపి ఒక ఫోటోలో బంధించాలి అనుకుంటాడు. అబ్బా ఫోటో బాలే తీసేవరా అంటే మురిసిపోతాడు. దాన్నే పనిని ప్రేమించడం, ఆ పనితో రొమాన్స్ చేయడం అంటారు. ఇక్కడ నీకు ఇంకొక విషయం చెప్తా. జస్ట్ ఇమాజిన్, బయట చిన్నగా వర్షం పడుతుంది. చల్లని గాలి, ఆ గాలి మెల్లగా కిటికీలోంచి వచ్చి నీ మనసును తాకుతోంది. అప్పుడే పవర్ పోయింది. ఇంతలో నీతో పాటు ఉన్న ఒక అమ్మాయి చిన్నగా క్యాండిల్ వెలిగించింది. చుట్టూ 4 గోడలు, చీకటి, గాలి మరియు వాన. మనిషి మూడును మార్చే 3 సంఘటనలు, 2 మనుషులు, ఒక్కటే ఆలోచన. అదే రొమాన్స్. నువ్వు అప్పుడు చేసే రొమాన్స్కు బయట వర్షం పడుతున్నా, పవర్ పోయినా, గాలి వీస్తున్నా ఏది నీకు అడ్డుగా అనిపించదు. ఎందుకంటే నువ్వు ఆ సిచ్యువేషన్ ప్రేమిస్తున్నావు. ఆ క్షణంతో రొమాన్స్ చేస్తున్నావు. అక్కడ 4 గోడల మధ్య ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి నువ్వు అంతలా కష్టపడుతుంటే నలుగురిలో మంచి పేరు రావడానికి నువ్వు ఇంకెంత కష్టపడాలి? నువ్వు ఇంకెంత రొమాన్స్ చేయాలి? నువ్వు ఇంతవరకు ఈ వీడియో చూసావంటే ఖచ్చితంగా ఈ వీడియో నీకు నచ్చే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఇన్ని రోజులు చేద్దాం అనుకొని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ఆ వర్క్ను ఇప్పుడు స్టార్ట్ చెయ్యి. నువ్వు ఆ పనితో రొమాన్స్ చేసిన ఆ పని ఇంకా పూర్తవ్వట్లేదంటే జస్ట్ ఫక్ ఇట్. ఫైనల్గా నీకు ఒక సీక్రెట్ చెప్పనా? మనిషికి సెక్స్ కంటే సక్సెస్ ఎక్కువ కిక్కినిస్తుంది. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా, అలానే మూవీ రివ్యూస్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో మన ఛానల్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన మోటివేషనల్ వీడియో కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బై.